హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. సో ఇది మన ఛానల్లో 51 వీడియో అనమాట. సో మెడికల్ ఎగ్జామినేషన్ రిపోర్టు ఒకసారి మీకు బ్రీఫ్గా ఎక్స్ప్లెనేషన్ చెప్తాను. సో ఇక్కడ ఎలా ఉంటుందంటే టర్మ్ ఇన్సూరెన్స్ అప్లై చేసాం, మెడికల్ వాళ్ళు వచ్చారు. సో మెడికల్ వాళ్ళు మన ఇంటికి వచ్చినా సరే, లేదు మనం ల్యాబ్కి వెళ్ళినా సరే మీకు ఒక ఫామ్ ఇస్తారనమాట. సో ఆ ఫామ్ పేరు ఏంటంటే మెడికల్ ఎగ్జామినేషన్ రిపోర్టు, దాన్ని MER అంటారు. సో ఇక్కడ మనకి ఈ ఫామ్ ఎలా నింపాలి, ఈ ఫామ్లో ఏమేమి డీటెయిల్స్ ఉంటాయి, అవి మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం అనమాట. సో చాలా సింపుల్గా ఉంటుందండి. సో ఇంకా మీకు శాంపిల్స్ అన్ని తీసుకున్న తర్వాత ఆ పర్సన్ వచ్చిన టెక్నీషియన్ ఎవరైతే ఉన్నారో ల్యాబ్ నుంచి కొన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. సో ఇక్కడ ఏంటంటే మ్యాక్సిమం 99% కేసులో వాళ్ళే ఫిల్ చేసుకుంటారు ఆ ఫామ్ అంతా కూడా. మీరు లాస్ట్లో సైన్ చేయాల్సి ఉంటుంది, నార్మల్గా మీ సిగ్నేచర్ చేయాల్సి ఉంటుంది. లేదు మీరు ఆ ఫామ్ తీసుకొని ఆ క్వశ్చన్స్ అన్నీ చదివి ఎస్ఆర్నో క్వశ్చన్స్ అన్నీ ఉంటాయి, అవన్నీ కూడా మీరు చదివి మీరు ఫిల్ చేస్తారన్నా కూడా ఓకే, మీరైనా ఫిల్ చేయొచ్చు, నో ప్రాబ్లం. సో అసలు ఆ ఫామ్ ఏంటి, ఎలా ఉంటుందంటే, సో ఈ ఫామ్లో వచ్చేసి మనకి అప్లికేషన్ నెంబర్ ఉంటుంది. సో ఈ అప్లికేషన్ నెంబర్ వాళ్ళు రాసుకుంటారు. తర్వాత మన నేము, తర్వాత మన డేట్ ఆఫ్ బర్త్, తర్వాత మనం ఎంతవరకు చదువుకున్నాం, మన ఎడ్యుకేషను, తర్వాత మనం ఏం జాబ్ చేస్తున్నాం, మన శాలరీడా, సెల్ఫ్ ఎంప్లాయిడా, ఇవి రాసుకుంటారు. తర్వాత మన పేరెంట్స్ గురించి, సిబ్లింగ్స్ గురించి రాసుకుంటారు అనమాట. ఒక కాలం ఉంటుంది అక్కడ వచ్చేసి మనకి సో మదరు, ఫాదరు, సిబ్లింగ్స్ ఎవరు ఉన్నారా, బ్రదర్, సిస్టర్స్, తర్వాత వాళ్ళ ఏజ్ ఎంత ఉంటుంది, వాళ్ళ ఏజ్ యాజ్ పర్ ఆధార్ ప్రకారం అటుగా చెప్పొచ్చు. తర్వాత మనకి వాళ్ళకి ఏమన్నా ఇష్యూస్ ఉన్నాయా, లైక్ మనకి ఎలా ఉంటుందంటే, సో ఏదన్నా బీపీ పరంగా కానీ, లైక్ షుగర్ పరంగా కానీ, సో అవి ఒకవేళ ఏదన్నా పేరెంట్స్లో, సిబ్లింగ్స్లో కానీ ఏదన్నా జబ్బు వచ్చి చనిపోయారనుకోండి, అది మనం చెప్పాల్సి ఉంటుంది. ఇక్కడ పూర్తి కూడా పిఎఫ్ ఫామ్లో ఉంటుంది, అంతకుముందు మనం ఆన్లైన్లో ఫిల్ చేస్తాం కదా, అవే క్వశ్చన్స్ ఉంటాయి అనమాట, అవి చెప్పాలి. తర్వాత ఇక్కడ స్మోకింగ్ గురించి, ఆల్కహాల్ గురించి, స్మోక్ అయితే మీరు స్మోక్ చేసామంటే అయితే బీడియా, సిగరెటా, గుట్కా, పాన్ పరాగ్ ఇవన్నీ ఉంటాయి, అవి చెప్పాల్సి ఉంటుంది. దాని తర్వాత మనకి ఆల్కహాల్. సో ఇక్కడ ఏమవుతుందంటే పిఎఫ్ ఫామ్లో ఫిల్ చేసేటప్పుడు అన్ని పిఎఫ్ ఫామ్లలో అకేషనల్ ఉండదు అనమాట. కొంతమంది అకేషనల్గా తీసుకుంటూ ఉంటారు, బీర్ అవ్వచ్చు, లేకపోతే హార్డ్ లిక్కరు, వైన్ సంథింగ్ ఏవి ఉంటాయి, అవి తీసుకుంటూ ఉంటారు. ఇక్కడ ఏమవుతుందంటే మనకి ఈ మెడికల్ ఎగ్జామినేషన్ రిపోర్ట్లో అక్కడ ఆన్లైన్లో ఫిల్ చేసినప్పుడు అకేషనల్ ఉండదు అన్ని ఫాముల్లో, అన్ని కంపెనీస్ నుంచి. బట్ ఈ ఫామ్లో మాత్రం చెప్తే వాళ్ళు రాసుకుంటారు. ఈ ఫామ్ అంతా కూడా అటాచ్మెంట్ చేసేస్తారు మెడికల్ రిపోర్ట్స్కి. ఇదంతా కూడా తర్వాత మీకు మెయిల్ వచ్చేస్తుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ మెడికల్ ఎగ్జామినేషన్ రిపోర్టు. సో ఇక్కడ ఏంటంటే మీకు లైక్ ఆల్కహాల్ వచ్చేసి అకేషనల్ ఉంటే అకేషనల్ చెప్పండి, లేదు వీక్లీ ఉంటే వీక్లీ అని చెప్పండి, మంత్లీ ఉంటే మంత్లీ అని చెప్పండి. ఖచ్చితంగా చెప్పాలి, గుర్తుపెట్టుకోండి. మనం చూస్తుంటాం కదా లాయర్ దగ్గర, పోలీస్ దగ్గర అబద్ధం చెప్పకూడదని, అలానే ఇన్సూరెన్స్ కంపెనీ దగ్గర కూడా అబద్ధం చెప్పకూడదు మనం. సో ఇంకా ఇవి ఫామ్ ఫిల్ ఇక్కడ మనకి ఇంకా ఇవి తీసుకున్న తర్వాత కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, నియర్లీ ఒక 20 నుంచి 30 క్వశ్చన్స్ ఉంటాయి. సో ఈ క్వశ్చన్స్ అన్నీ ఎలా ఉంటాయంటే మనకి ఎస్ఆర్ నో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను, మీరు ఎప్పుడన్నా స్మోక్ చేశారా, లేదు, మీరు ఎప్పుడైనా డ్రింక్ చేశారా, నో, మీకు ఏదైనా ఆపరేషన్స్ ఏమన్నా పడ్డాయా, లేదు, తర్వాత మీకు ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయంటే ఇలా నాకు సైట్ ఉందండి, పలానా అప్పటి నుంచి నేను స్పెడ్స్ వాడుతున్నాను. సో ఇవన్నీ ఏంటంటే పూర్తిగా కూడా మీకు ఆ ఫామ్ వచ్చేస్తుంది. ఆ ఫామ్లో మీకు ఏదైనా హెల్త్ పరంగా సర్జరీస్ ఏమైనా జరిగాయా, రీసెంట్గా లాస్ట్ 6 monthsలో కానీ 1 yearలో కానీ పెద్ద బాడీకి ఏదైనా ఆపరేషన్ జరిగింది అనుకోండి, అవి మనం చెప్పాల్సి ఉంటుంది. ఈ ఫామ్ అంతా కూడా మీరు చదువుకొని మీరు ఫిల్ చేస్తారన్నా కూడా ఓకే, లేదు అతను అడుగుతుంటారు మీరు చెప్పండి, అవన్నీ కూడా లాస్ట్లో సైన్ చేస్తారనమాట, సైన్ డేట్ అవి వేసేసుకుంటారు, సరిపోతుంది. ఇంకా నాకు తెలిసినంతలో మెడికల్ ఎగ్జామినేషన్ రిపోర్ట్ ఇలాగే ఉంటుంది. సో ఐ హోప్ మీకు ఇది అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం.